అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో అద్భుతమైనటువంటి 3 ఐడియాస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఓటీటీలో కానీ ఈ టాక్సిక్ సీరియల్స్లో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు మనం ఆల్టర్నేట్గా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చండి. నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. అందులో టాప్ 3 నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో ఫస్ట్ది ఏంటంటే మొట్టమొదటిది హోమ్ గార్డెనింగ్ అండి. ఓకే, హోమ్ గార్డెనింగ్ అంటే అదేదో లార్జ్ స్కేల్ ఊహించుకోకండి. సో బేసిక్గా ఒక 3-4 బ్యాగ్స్ మీరు తెచ్చుకోండి. ఆర్గానిక్ కిట్ అవన్నీ ఆన్లైన్లో ఉంటాయి కదా, అవి కొనుక్కోండి. సో ఆ మట్టి కానీ న్యూట్రిషన్ కానీ అవన్నీ అది ఫెర్టిలైజర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని మీరు మీకు ఇష్టమైనటువంటి వెజిటబుల్స్ టమాటో కానీ పాలక్ కానీ లేకపోతే తోటకూర కానీ అవన్నీ పెంచుకోండి. సో చాలా ఫుల్ఫిల్మెంట్ మీకు వస్తుంది. సో రోజుకి హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ మీరు కేటాయించండి. సో అదేవిధంగా మీకు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఓకే, అది నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే మనకి ఎలాగో ఆర్గానిక్ వెజిటబుల్స్ వచ్చాయి కనుక మీరు న్యాచురోపతి రెసిపీస్ ట్రై చేయొచ్చండి. ఓకే, అంటే బై డిఫాల్ట్ ఆప్షన్ అవి వండుకొని తింటారు, అది ఓకే, అదేం చెప్పక్కర్లేదు. సో ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే న్యాచురోపతి రెసిపీస్ మీరు చేసుకోవచ్చండి. మంతన్ గారు మహానుభావుడు, చాలా వీడియోస్ ఉన్నాయి ఆయనవి. సో అవి మీరు ట్రై చేయొచ్చండి. సో అవి ఉప్పు లేకుండా లేదా షుగర్ లేకుండా, ఆయిల్స్ లేకుండా ఈ టేస్ట్ నేను ఎలా తెప్పించాలి అనేటువంటి ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో అది మీరు ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను. పర్సనల్గా నేను ఇవన్నీ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ వెళ్తుంది, న్యూట్రిషన్ బాగా ఉంటుంది, ఫేస్ లుక్ చాలా గ్లో వస్తుందండి. ఓకే, అయితే మూడో దానికి వద్దాం. మూడోది ఏంటంటే రివ్యూయింగ్ అన్యూజ్డ్ ఐటమ్స్ అండి. ఓకే, ఏంటంటే మన ఇంట్లో చాలా కొంటూ ఉంటామండి. బుక్స్ కొంటాం, బట్టలు కొనేస్తాం, ఏవో ప్లాస్టిక్ వస్తువులు కొనేస్తాం, ఏవో బొమ్మలు కొంటాం. సో అవన్నీ ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకోండి. మొత్తం పాత ఫ్యాన్లు ఎక్కడో పడిపోయి ఉంటాయి, ఏ కొలల్లో లేకపోతే అందులో వాటర్ ఉండిపోతుంటుంది, అది వాటర్ ఎక్కడో మేడ మీద పడేస్తారు, అక్కడ దోమలు పెరిగిపోయి ఉంటాయి. సో అలాంటివన్నీ రివ్యూ చేసి పడేయండి. ఓకే, అదొకటి. లేదా బుక్స్ కొంటూ ఉంటాం, మనం చదవం అవి. ఓకే, మన కొన్ని మనం చదువుంటాం, అవి చదవండి. ఓకే, అదేవిధంగా కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఉంటామండి. ఈ యాప్స్కి సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే ఏదైనా బుక్ సమ్మరీ సబ్స్క్రిప్షన్ కానీ ఆడిబుల్ కానీ తీసుకొని ఉంటాం, కానీ మర్చిపోతామండి, మనం యూజ్ చేసుకోము అవి. సో అవి ఒకసారి రివ్యూ చేసుకొని ఒకవేళ అవి మీరు యూజ్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే అవి తీసి పడేయండి. ఓకే, సో ఈ విధంగా అంటే ఈ 3 యాక్టివిటీస్ ఆన్గోయింగ్ యాక్టివిటీస్ అండి, ఏదో వన్ టైం యాక్టివిటీ కాదు. ఓకే, ఫార్మింగ్ రోజు చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్, దాన్ని నీళ్ళు పోయాలి, అవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి అందులో కూడా. సో ఈ రెసిపీస్ అంటారా, న్యాచురోపతి రెసిపీస్, అది కూడా చాలా మీరు ఆలోచించాలి. ఏ రెసిపీస్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి, చేయాలి, అందరికీ మీ కుటుంబ సభ్యులకు పెట్టాలి. సో ఇది కూడా టైం టేకింగ్ అండి. మూడోది కూడా మీరు రివ్యూ చేస్తారు. లేకపోతే అనవసరమైన బట్టలు ఇవన్నీ మీరు ఎవరికైనా ఇవ్వగలిగితే ఇచ్చేసేయండి. అనవసరమైనటువంటి వస్తువులు, పాత ఫ్యాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ రివ్యూ చేసుకొని ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉండేలాగా, ఒక టైడీగా ఉండేలాగా మీరు చూసుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా కూడా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఆ విధంగా ఏదో ఓటీటీలో టాక్సిక్ సీరియల్స్ ఇవన్నీ చూసే కన్నా, బుర్రపాటు చేసేసుకునే కన్నా ఇవి చేయడం చాలా ఉత్తమం అని నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.